ఏపీ సీఎం వైఎస్ జగన్ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్ మానసిక ఆందోళనలో ఉన్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో చంద్రబాబు ప్రసంగించారు. అన్యాయం చేసిన భస్మాసురుని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాంక్ అవ్వాలని, తాము అధికారంలోకి రాగానే భవిష్యత్తులో కోతలు లేని నాణ్యమైన విద్యుత్తు అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక గల్లా జయదేవ్ రాజకీయాలు వదులుకున్నారని చెప్పారు. ఈరోజు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ట్రాక్టర్ ఇసుక ఎంత అమ్ముతా ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5,000 అవునా కాదా? అవునంటే చేయి చూపియండి. ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి వెళ్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక దొంగలు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజ్ కట్టకుండా పోవడం జగన్ మార్కు. గ్రామంలో సిమెంట్ రోడ్లు 25,000 కిలోమీటర్లు నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ మార్కు. అవునా కాదా అని అడుగుతున్నా. నేనేసిన సిమెంట్ రోడ్లు, తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా రోడ్లు బాగున్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అన్ని రోడ్లు గుంతల పెట్టిన మార్కు జగన్ మార్కు. అవునా కాదా? తెలుగుదేశం పార్టీ వస్తానే బ్రహ్మాండమైన రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దళితుల్ని డోర్ డెలివరీ చేసిన పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దళితులకి ఉన్నతమైన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.